రామ్ నర్సయ్య గారు, ఎస్ అంటే మీ బాధ కరెక్టే అని ప్రకాష్ గారు చెప్తున్నారు. కాకపోతే ఆల్రెడీ డెసిషన్ అయిపోయింది. సో ఇప్పుడు ఎట్లా ఉంటుంది అనేది మనం చెప్పలేం. సో ఇప్పుడు ఏమంటారు మీరు ఒక కళాకారులు అంటే? అంటే ముఖ్యంగా ఈ పాట విషయానికి వస్తే, పాట ఫస్ట్ ఆఫ్ ఆల్ నాతో పాటు చాలా పెద్దన్నలు కూర్చున్నారు. పాట రాసి నా సంతక పెట్టెలు ఉన్నంతసేపే నాది. పాట బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇది నాది అని చెప్పి సన్నాఫ్ పెట్టుకోనికి లేదు. మరి అందశ్రీ గారు వయసులో పెద్దోడే, అనుభవంలో పెద్దోడే, అన్ని రకాలుగా పెద్దోడే. నాకైతే నేనేమంటా అంటే, పాట ఆయన కుటుంబం కోసమో, ఆయన గత జీవిత మేస్త్రిల్లయ్య కోసమో, లేకపోతే ఇంకా దేని కోసమో రాసుకుంటే ఆయన మార్చుకోవచ్చు, ఆయన ఏమైనా చేసుకోవచ్చు. కానీ అందులో 4.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం ఉన్నది పాటలో. ఈ తెలంగాణ తల్లి నిదుట సింధూరం అయిందంటే పాట. అలాంటి పాటను నీ ఇష్టానుసారంగా మార్చితే మార్చినాము. ద సేమ్ టైం ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమంలో జైబోలో తెలంగాణ అనే సినిమా వచ్చింది ఒకటి. డైరెక్టర్ వచ్చేసి ఎన్ శంకర్ అన్న. అందులో జైబోలో తెలంగాణ అని ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ వందే మాత్రం సీనన్న పాడాడు. వందే మాత్రం సీనన్న ఉద్యమ టైంలో జైబోలో తెలంగాణ సినిమాలో అందశ్రీ గారు రాసినటువంటి పాటనే అది. ఆ రోజు తెలంగాణలో ఉన్నటువంటి సంగీత దర్శకుడైనటువంటి వందే మాత్రం సీనన్న కమ్మగా కనపడ్డాడు. ఈ రోజు ఎందుకు కనపడలే అనేటువంటి విశ్లేషణ ఆయన చేసుకోవాలని. ఇంకొకటి ఏంటంటే, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో మా బిడ్డలు చనిపోతా ఉన్నారు, శవాల కుప్పలు పెరుగుతా ఉన్నాయి. ఆ రోజు చూసుకుంటా కూడా ఉలుకు పలుకు లేకుండా జీవించి ఏమంటారు రంగుల ప్రపంచంలో ఊగిసలాడుతున్నటువంటి కీరవాణి, మా బిడ్డలు చచ్చిపోతే కూడా కనీసం ఒక గునిపియలేనటువంటి కీరవాణి ఇవాళ తెలంగాణ అస్తిత్వం కలిగినటువంటి పాటని ఆయన ఏమనుకొని చేస్తుండనేది కూడా నాకు విచిత్రమైనటువంటి సబ్జెక్టు. ఇంకోటి ఏంటంటే, తెలంగాణలో అద్భుతమైనటువంటి ఇప్పుడు సినిమా పాటలు ఎన్ని మిలియన్లు పోతాయమ్మా. ఇప్పుడు ఏమంటారు, తెలంగాణలో ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్లు చాలా మంది ఎవరు ఇప్పుడు ఎక్కడి దాకా వద్దు, ఈ సినిమా చేసేటప్పుడు కూడా ఏ స్టూడియోలో చేసిండు అనేటువంటి క్లారిటీ కూడా అందశ్రీ గారికి ఉండాలి. తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్లంతా మనుషులే కాదన్నట్టు, వాళ్ళకి మ్యూజిక్ చేయడమే రాదన్నట్టు, వాళ్ళని కించపరచు మాట్లాడుకుంటూ ఒకానొక టైంలో ఇదే అందశ్రీ గారు ఏం మాట్లాడిందంటే, అందశ్రీ అనేట ఆయన పొద్దులాంటోడు, పొద్దు తిరుగుడు కాదు, నేను ఎక్కడ పడితే అక్కడ తిరగను అని చెప్పి ఆయన అన్న మాటలు, నేనన్నే కాదు. ద సేమ్ టైం ఒకనొక టైంలో నాకు కూడా కాల్ చేసి నేను అడిగినది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అన్న ఏంది మిమ్మల్ని పిలిచేదో అవార్డులు ఇచ్చేటట్టున్నది, ఏంది పరిస్థితి, మరి గతంలో గోరటెంకన్న చేసినట్టు మీరు చేస్తారా, ఏంది పరిస్థితి అని చెప్పి నేను అడిగిన క్లారిటీగా. ఆయన ఆ రోజు ఏమన్నాడు అంటే, కుక్క బిస్కెట్లకు ఆశపడతాడా అందశ్రీ అంటే శిఖరం కదా, అంటే బంగారు బిస్కెట్లు వేస్తే పోతావా అన్న నేను అన్నా రిటర్న్. అన్న తర్వాత అట్లా అందశ్రీ అంటే శిఖరం కదా అంటే, ఇలా నికరంగా లేకుండా మాట్లాడేటువంటి అందశ్రీ శిఖరం ఎట్లయితాడో అది ఆయనకాయనే క్వశ్చన్ చేసుకోవాల్సినటువంటి సందర్భం. ఇంకోటి, పాట అనేది ఎవరైనా, అది నేను రాసినా, శ్రీశ్రీ రాసినా, గద్దారన్న రాసినా, అందశ్రీ రాసినా, ఇంకెవరు ఎవరైనా రాయను, ఎవరు రాసిన పాట వ్యక్తిగత ఆస్తి కాదు, అక్షరం ఎవనయ్య సొత్తు కాదు. కాబట్టి ఏది రాసిన, ఇప్పుడు జయ జయ తెలంగాణ అనేటువంటి పాటలో ఏమున్నది, అందులో ఈ తెలంగాణ బతుకున్నది, తెలంగాణ మెతుకున్నది, తెలంగాణ కోసున్నది, తెలంగాణ అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, తెలంగాణకు జరుగుతున్నటువంటి దోపిడీ, తెలంగాణలో ఉన్నటువంటి వీరత్వాలు, ఇవన్నీ కలుపుకుంటే జరిగింది పాట. నీ సొంత ఆస్తి కాదు, నువ్వు ఇష్టం వచ్చినట్టు చేస్తేందుకు. రెండొకటి, తెలంగాణలో మమ్ముల మించినోళ్ళే లేరు అనేటువంటి కోణంలో మాట్లాడడం అది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అమ్మ. అందశ్రీ గారు క్లారిటీగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, తక్షణమే ఎవరినైతే కించపరిచినట్టుగా మాట్లాడిండో కవులు, గాయకుల్ని, మ్యూజిక్ డైరెక్టర్ని, వాళ్లకు ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పవలసిందే. ఒకవేళ క్షమాపణ చెప్పడానికి ఆయన వయసు అడ్డం రావచ్చు, అయినా సరే చెప్పాలి. ఎందుకు అనంటే, ఇక్కడున్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి వేలాది మంది కవులు, గాయకుల ఉసురు ఆయన ఖచ్చితంగా ముడుతుంది. ఆయనకు ఎందుకు ముడుతుంది అంటే, ఆ పాటను బేస్ చేసుకొని ఆయన రాసినటువంటి సాహిత్యాన్ని చూసుకుంటా పెరిగిన వాళ్ళం మేమంతా. ఇప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు పోతే నీ వెనకంగా వచ్చేటోళ్ళ మేము ఎట్టు పోవాలి, మాకు ఏ దారి చూపిస్తున్నట్టు. ఇది నా పాయింట్ అమ్మా. ఓకే, ఎస్ ప్రేమరాజ్ గారు, మీ దగ్గరికి వస్తాను. ఒక్కసారి ఏపూర్ గారితో మాట్లాడదాం.